ఈరోజు ఇప్పుడు విన్నట్లైనటువంటి 5 షాకింగ్ ఘటనలను మీకు చూపిస్తున్నాం. మీరు సిద్ధమా? మొదలు పెట్టుదాం. ఇన్సిడెంట్ 1. రాణి చిన్నమణి మహారాజు కోటలో అత్యంత ప్రతిష్టాత్మక మహిళ. కానీ 17వ శతాబ్దంలో ఆమెను ఎవరో తెలియని వ్యక్తులు హతమార్చారు. ఎందుకు? అసలు రహస్యమేమిటి? కొంతమంది చెబుతారు రాజకుటుంబంలో అంతర్గత సింహాసనం పోటీ కారణంగా. మరికొందరు అంటారు ఇది రాజకీయ కుటిర. మీరు ఏది అనుకుంటారు? కామెంట్ చేయండి. ఇన్సిడెంట్ 2. టిప్పు సుల్తాన్ రహస్య ఖజానా. టిప్పు సుల్తాన్ ఖజానా కోట్లు విలువైన రత్నాలు, బంగారం, నగలు. కానీ బ్రిటిష్ వారు దాన్ని తీసుకెళ్లిపోయారు అని చెబుతున్నారు. ఎవరూ కనుగొనలేరు, ఎందుకంటే కొన్ని రహస్య కోటల్లో దాచినట్లు చెబుతున్నారు. ఈ ఖజానా నిజంగా ఎక్కడుందో మీ ఊహలో చెప్పండి. ఇన్సిడెంట్ 3. భారతపు మొదటి గోప్య పరిశోధన ప్రాజెక్ట్, ఇండియా సీక్రెట్ ప్రాజెక్ట్. 1900లలో భారత ప్రభుత్వం గోప్యంగా పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభించింది. విదేశీ శక్తులు దాన్ని తెలుసుకున్నాయో అంతకంటే వాస్తవం తెలుసుకోవడం చాలా కష్టం. కొంతమంది చెబుతారు అది ఇప్పుడు కూడా ప్రభుత్వ గోప్య సమాచారంలో ఉంది. అందుకే ఈ ఘటన షాకింగ్. ఇన్సిడెంట్ 4. మహాత్మా గాంధీపై అసంపూర్ణ కుట్ర. 1944లో మహాత్మా గాంధీపై ఒక అసంపూర్ణ కుట్ర చోటు చేసుకుంది. పూర్తిగా గుర్తించబడలేని వ్యక్తులు రహస్యంగా గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. సరికి ఏమైందంటే ఈ కుట్ర ఎందుకు రద్దయింది? కారణం ఇంకా రహస్యమే. మీరు తెలుసా? మీరు కామెంట్లో చెప్పండి. ఇన్సిడెంట్ 5. పట్నం రహస్య భూగర్భగూడు, పట్నం సీక్రెట్ అండర్గ్రౌండ్, విజయవాడ. పట్నం ప్రాంతంలో ఒక రహస్య భూగర్భగూడు ఉంది అని చెప్పుతున్నారు. పాతకాలంలో రాజు తన రత్నాలను, బంగారం, కరెన్సీ దాచేవాడు. కానీ ఈ గూడు ఎవరూ చూడలేదు. మనం ఇప్పటివరకు కనుగొన్న రికార్డ్స్ ప్రకారం ఇవి నిజమేనా, కేవలం కథనా? మీరు ఏమనుకుంటారు? కామెంట్ చేయండి. ఇవి భారత చరిత్రలో అత్యంత షాకింగ్ ఘటనలు. మీకు ఏది ఎక్కువ షాక్ ఇచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రహస్య, షాకింగ్, ఆసక్తికర చరిత్ర కథల కోసం thinkmore_mrను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థింక్ మోర్తో మీరు ప్రతిరోజు కొత్త చరిత్ర రహస్యాలను కనుగొంటారు.